చేయొద్దు అని చెప్పేసి అటు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అంటుంటే పోలీసు వాళ్ళు పక్కన ఉండంగా అన్ని కెమెరాలు చూస్తుండగా అంతమంది మధ్యలో ఒక ఆడదాని బట్టలు సరి చేస్తావా నువ్వు? నీకు సంస్కారం లేదా? అసలు ఆడదాని బట్టల గురించే మాట్లాడొద్దు అని అంటుంటే ఆడదాని బట్టలు ముట్టుకుంటావా నువ్వు? ముట్టుకొని సరి చేస్తావా? సంస్కారం లేదు నీకు అయితే? మళ్ళా చెప్తున్నా, మొన్న చాలా మంది చెప్పిండ్రు ఆడది దానికి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు చూపిస్తుంది, మీరెవరు అసలు కమెంటే చేయొద్దు అన్నారు. కాబట్టి మీరు అందరు కూడా అదే ఫాలో అవ్వండి. ఏదో కవర్ చేద్దామని ఇంత తపన పడిపోవాల్సిన అవసరం లేదు. భూమాత తన చుట్టూ తాను తిరుక్కుంటూ సూర్యుడి చుట్టూ 100 కోట్ల కిలోమీటర్ల దూరం తిరిగితే 1 ఇయర్ అవుతుంది. దాన్ని మనోళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అని సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కానీ మన దగ్గర చాలా మంది మాతలు 4 పెగ్గులు వేసి డాన్స్ ఫ్లోర్ మీద ఇట్లా రౌండ్లు 4 తిరిగేసరికి కథ పరిస్థితి ఎట్లుందో చూడు. ఇవన్నీ చూస్తే గిరగిర గిరగింగిరా గిరా అని కాసర్ల శామన పాట గుర్తొస్తుందా మీకు? మన దగ్గర చాలా మంది మాతలు నిన్న చేసిన పని గిదే అన్నట్టు చిన్న సంటి పిల్లగాన్ని పట్టుకొని ఇగో పరిస్థితి ఎట్లుందో చూసారు కదా, అందుకోసమే మాతలు అని అన్నా అనమాట. ఇవన్నీ వీడియోస్ చూసిన తర్వాత నిన్న ఒక పోస్ట్ చూస్తే నాకు నిజంగా అనిపించింది అసలు ఎంత ఎక్స్ట్రీమిటీస్ ఉంటాయంటే ప్రపంచంలో. ఒకసారి అది కూడా చూడండి. చూసిరుగా, అక్కడనేమో భార్యలు తాగి ఊగి సోయిల లేకుంటే భర్తలు మోసుకపోతుర్రు. ఇక్కడనేమో దివ్యాంగురాలైన భార్యని భర్త ఆఫీస్కి తీసుకుపోతున్నాడు మోసుకుంటా.